ఓం నమో వెంకటేశాయ. బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం. మన దేశ సంపదల్లో గొప్పదేదైనా ఉందంటే అది మన సంస్కృతి. ఆ సంస్కృతిని చిన్నారి కళ్ళల్లో, మాటల్లో, నడకలో చూసే అపూర్వమైన వేదిక. ప్రతి చిన్నారి భక్తిని తమ కళ్ళల్లో వ్యక్తపరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదొక ఆధ్యాత్మిక కార్యక్రమం. అదే మా బాలముకుందం కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారులకు స్వాగతం పలుకుతూ, అలాగే ఈ కార్యక్రమంలో విశ్లేషకులుగా ధర్మగిరి వేద పాఠశాల ఋగ్వేద అధ్యాపకులు ఇంద్రగంటి సత్యకిషోర్ శాస్త్రి గారికి నమస్కారాలు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్లోక పఠనం. ప్రతి శ్లోకంలో శక్తి ఉంది, ప్రతి అక్షరంలో ఆనందం ఉంది. చిన్నారి నోటి నుండి వెలువడే ఈ శబ్దాలు దేవతల వాగ్దానంగా మారతాయి. ఇవి కేవలం పదాలు కాదు, ఇది మన సంస్కృతికి శిఖరాగ్రాలు. ఈనాటి కార్యక్రమంలో ముందుగా మన ముందుకు రాబోతున్నారు సాహితీ, అలాగే కృష్ణ సాత్విక్. అందరికీ నమస్కారములు. నా పేరు సాహితి. నేను గీతం పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాను. నా పేరు కృష్ణ సాత్విక్. నేను 1వ తరగతి గీతం పాఠశాలలో చదువుతున్నాను. మేము భగవద్గీతలోని 12వ అధ్యాయాన్ని చెప్పబోతున్నాము. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః. భక్తి యోగః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमा मताः. एत्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवं संयम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते. ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसाम् मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अथ ऊर्ध्वं न संशयः. अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय. अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव. मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि. अथैतदप्यशक्तोऽसि कर्तुं मद्योगमाश्रितः. सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्. श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते. ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम्. अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च. निर्ममो निरहङ्कारः समदुःखः सुखः क्षमी. सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः. मय्यर्पितमनो बुद्धिः
यो मद्भक्तः स मे प्रियः यो न यो न हृष्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभपरित्यागी भक्तिमान्यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानावमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्थिरमतिः भक्तिमान् मे प्रियो नरः एतु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धानामत्परमाः भक्तास्तेतीव मे प्रियाः ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः సంపూర్ణం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలు. గురుగారు, చిన్నారులు పలికిన చక్కటి శ్లోకం గురించి మాకు వివరిస్తారా? శ్రీ వెంకటేశాయ నమః. సాహితీ కృష్ణ సాత్విక్ ఇద్దరు కూడా ఇప్పుడు భగవద్గీతలోని భక్తి యోగాన్ని చక్కగా పఠించారు. హిందువులందరూ భగవంతుడిని రాయిలోనూ అలాగే వృక్షాల్లోనూ చూస్తూ ఉంటారన్నదానికి ఈ భక్తి యోగంలో చాలా చక్కగా సమాధానం చెప్పాడు పరమాత్మ శ్రీకృష్ణుల వారు. ఆయన మొట్టమొదట ఈ భక్తి యోగంలో ఒక మాట అంటున్నారు, సర్వత్రగ మచింత్యంచ కూటస్థమచలం ధ్రువం. అంటే భగవంతుడు ఏ రూపం లేకుండా అంతటా వ్యాపించుంటాడన్నమాట నిజమే, కానీ ఆయన్ని ధ్యానం చేయడం, ఆయన్ని పట్టుకోవడం అనేది అంత సులభం కాదు. సన్నియమ్యేంద్రియ గ్రామం అని చెప్తున్నారు. మన ఇంద్రియాలన్నిటినీ అదుపులో ఉంచుకొని ధ్యానాన్ని అభ్యాసం చేసిన వాళ్ళకి మాత్రమే ఏ రూపము లేని భగవంతుడు పట్టుబడతాడు. సామాన్యులందరికీ అంత సులభం కాదు. అందుకోసమే నేను ఒక రూపాన్ని ధరించాను అర్జున అని చెప్తున్నాడు. చివరికి అలా కూడా పట్టుకోలేవా? అభ్యాసేప్యసమర్థోసి, అలా కూడా అభ్యాసం చేయలేవా? నేను ఒక రూపంలో ఉన్నాను అని భావించి నన్ను నువ్వు ధ్యానయోగం చేత దర్శింపలేనట్టి వాడివి అయితే గనుక మత్కర్మ పరమో భవ, నువ్వు చేస్తున్న పనినే సవ్యంగా చేసి ఆ కర్మ ఫలితాన్ని నాకు అర్పణం చేశావంటే అట్లాంటి వాళ్ళని, అనగా ఈ విధమైన భక్తుల్ని నేను తరింపజేస్తాను. తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. ఇంత చక్కగా మన ధర్మంలో రూపంతో భగవంతుణ్ణి ఎందుకు తలుస్తారో అన్నదానికి సమాధానం చెప్తూ ఉంటే ఇతరులు దీన్ని తెలుసుకోకుండా విమర్శ చేస్తున్నారు. నిజానికి అలా విమర్శ చేసే వాళ్ళకి చెంపపెట్టులాగా ఈ అధ్యాయంలో సమాధానం చెప్పడం అనేది జరిగింది. అందువల్ల ఇతరులు ఎప్పుడైనా మన ధర్మాన్ని కానీ మన సంస్కృతిని కానీ చులకనగా మాట్లాడినట్లయితే భగవద్గీత ఎల్లప్పుడూ ఒక సమాధానాన్ని చూపిస్తుంది అని మనం తెలుసుకోవాలి. అలాగే పిల్లలు సాహితీ సాత్విక్ అధ్యాయాలు ఎలాగ మీరు మొత్తం చదువుకున్నారా? 12 అధ్యాయమే చదువుకున్నారా? 12 అధ్యాయం మాత్రం చదువుకున్నారా? చక్కగా చెప్పారు. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీనికోసం ఎలా కొంచెం నేర్చుకున్నారో రోజు అలాగే ఒక 2-3 శ్లోకాలు నేర్చుకోవాలి, సరేనా? అలా నేర్చుకుంటే మీకు జీవితంలో మంచి ఉపయోగం ఉంటుంది. అర్థమైందా? మొత్తం ఎన్ని శ్లోకాలు భగవద్గీత? 700 శ్లోకాలు కదా. ఆ శ్లోకాలన్నీ రోజు కొంచెం నేర్చుకుంటే మీకు అన్ని శ్లోకాలు కంఠస్థం అవుతాయి. ఇప్పుడు ఎలా చెప్పారో అలా చెప్పగలుగుతారు. అలా చెప్తే అప్పుడు మనకి చాలా గొప్పగా ఉంటుంది. రోజు పారాయణం కూడా చేసుకోవచ్చు. చాలా చక్కగా వినిపించారు. చిన్నారులందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు. కార్యక్రమంలో ఇప్పుడు రెండో అంశం, ఏకపాత్రాభినయం. ఒక్క పాత్రలో ఎన్నో భావాలు, ఒక మాటలో ఎన్నో అర్థాలు. ఇది నటన కాదు, ఇది జీవితం. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు కీర్తిక సత్యభామ ఏకపాత్రాభినయం. వీక్షిద్దాం, ఆనందిద్దాం. అందరికీ నమస్కారాలు. నా పేరు కీర్తిక. నేను 1వ తరగతి చదువుతున్నాను. మా గురువు గారు ధనశ్రీ గారు, శ్రీనివాస్ గారు. ఈరోజు నేను సత్యభామ ఏకపాత్ర అభినయం చేస్తున్నాను. నేను సత్యభామని, శ్రీకృష్ణుడ ముద్దుల భార్యని. శ్రీకృష్ణుడు నా మాట ఎన్నడూ జవదాటడు.
శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలున్నా నేనంటేనే చాలా ఇష్టం. నేనంటే ఇష్టమా, ఆ రుక్మిణీదేవి అంటే ఇష్టమా? అదెలా సాధ్యం? నేను అతిలోక సౌందర్యవతిని. నా దగ్గర బోల్డంత ధనము, నగలు ఉన్నాయి. పారిజాత పుష్పం చెట్టు కూడా ఉంది. నా ధనుర్విద్య ప్రావీణ్యంతో నరకాసురుడనే రాక్షసుని వధించాను. అలాంటి సత్యభామ మాటను శ్రీకృష్ణుడు ఎన్నడూ జవదాటడు. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నటన సూత్రధారి మురారి ఎటుల దాటగలడో నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. నీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. అందరికీ ధన్యవాదాలు. గురుగారు, కృతిక చేసినటువంటి ఈ చక్కటి పాత్ర గురించి మాకు తెలియజేస్తారా? శ్రీకృష్ణుడి అష్టమహిషుల్లో సత్యభామ కూడా ఒకరు. పాప ఇప్పుడు ఒక కీర్తన పాడింది కదా, నటన సూత్రధారి మురారి ఎట్లు దాటగలడో నా ఆనతి. అది సత్యభామ యొక్క పంతం అంటే. కృష్ణ పరమాత్ముడైనా సరే నా ఆనతిని ఎట్లా దాటి వెళ్ళగలుగుతాడు అంటుందామె. భారతంలో పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు కృష్ణుడు సత్యభామ ఇద్దరూ కూడా పాండవుల్ని పలకరించడం కోసం అరణ్యంలోకి వెళ్తారు. ఆ సమయంలో సత్యభామ చాలా చిత్రంగా ప్రశ్న వేస్తుంది ద్రౌపదిని. నేను నా కృష్ణుడిని కొంగును కట్టుకోలేకపోతున్నానమ్మా, నువ్వు 5 మంది భర్తల్ని నీ కనుసైగలతో పరిపాలన చేస్తున్నావు, అందుకు నువ్వేమందైనా పెట్టావా నీ భర్తలకి? అలాంటి రహస్యం ఏమైనా ఉంటే నాకు కూడా చెప్తావా అని అడుగుతుంది. సత్యభామ అట్లాంటి పట్టుదల కలగది, అంటే తన భర్త మీద అంత ప్రేమ ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. అట్లాంటి సత్యభామ పాత్రలో కీర్తిక చాలా చక్కగా తన చిన్నారి అభినయంతో మనల్ని అందరినీ కూడా అలరించింది. పాపకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కార్యక్రమంలో ఇప్పుడు 3వ అంశం కళా వైభవం. పాట ఒక ప్రార్థనగా, నృత్యం ఒక ధ్యానంగా, చిత్రలేఖనం ఓ శ్లోకంగా, వాద్యం ఒక తాళంగా మారుతుంది. ఇది చిన్నారి కళ కాదు, ఇది చిన్నారి ద్వారా ఆ దేవుడి దర్శనం. ఇప్పుడు మన ముందుకు రాబోతోంది బాంధవ్య శ్యామల మీనాక్షి అంటూ. వీక్షిద్దాం, ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పి బాంధవ్య. నాకు ఈ పాట నేర్పించిన గురువు గారి పేరు శ్రీదేవి గారు. నేను ఇప్పుడు పాడబోయే పాట శ్యామలే మీనాక్షి. ఇది చతురస్య జాతి ఏకతాళం నాటరాగం. సరిగమ పాప దాని సనిద పగ, సరిగమ పాప దాని సనిద పగ, మద మరి గ పగ సరి మరి ని స స, మద మరి గ పగ సరి మరి ని స స, పా ప ప మా 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 గ గ గ రి రి రి, పా ప ద ప మా మా ప మ గ గ మ గ రి రి గ రి. శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి, శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి, శంకరి గురు గుహ సముద్భవే శివేవా, శంకరి గురు గుహ సముద్భవే శివేవా, పామర మోచని పంకజలోచని పద్మాసనవాణి హరిలక్ష్మి వినుతే, శాంభవి శ్యామలే మీనాక్షి
సుందరేశ్వర సాక్షి శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి శంకరి గురు గుహ సముద్భవే చివేవా శంకరి గురు గుహ సముద్భవే చివేవా పామర మోచని పంకజలోచని పద్మాసనవాణి హరిలక్ష్మి వినుతే శాంభవి శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి సుందరేశ్వర సాక్షి సుందరేశ్వర సాక్షి. ధన్యవాదాలు. గురుగారు బాంధవ్య పాడినటువంటి ఈ చక్కటి గాత్రం గురించి మాకు తెలియచేస్తారా? శ్యామలే మీనాక్షి సుందరేశ్వర సాక్షి అంటూ చక్కటి గీతాన్ని ఆలపించింది బాంధవ్య. మీనాక్షి దేవి మధురలో మనకి సుప్రసిద్ధమైనటువంటి దేవత. విష్ణుమూర్తి చోరసుందరుడు అనేటువంటి పేరు అక్కడ ఉండి స్వయంగా అమ్మవారిని పరమేశ్వరుడికిచ్చి వివాహం చేసినట్లుగా అక్కడ మనకి స్థల పురాణం తెలుస్తోంది. అలాంటి మీనాక్షి దేవిని ముత్తుస్వామి దీక్షితుల వారు కీర్తించి ఎంతో ఆనందాన్ని అనుభవించారు. అట్లాంటి ఆనందాన్ని కీర్తన ద్వారా మనకి పంచినది చిన్నారి బాంధవ్య. పంచకీర్తనలు పాడడం నేర్చుకున్నామమ్మా. ఎందరో మహానుభావులు, దుడుకుగల నన్నే మొదలైనవన్నీ కూడా. ఇంకా అంటే వాతాపి గణపతిం భజే అట్లాంటివి. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఇదే సంప్రదాయంలో ఇంకా బాగా నువ్వు ఇంకా మంచిగా పాడాలని మనసారా కోరుకుంటూ నీకు స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. కార్యక్రమంలో ఇప్పుడు 4వ అంశం సంప్రదాయ వస్త్రధారణ. సాంప్రదాయ వస్త్రధారణతో మన ముందుకు రాబోతున్నారు శ్రీ చార్వి. వీక్షిద్దాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శ్రీ చార్వి. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు సాంప్రదాయ చీరకట్టు గురించి చెప్పబోతున్నాను. భారతదేశంలో చీరల గొప్ప సంప్రదాయం ఉంది. ప్రతి ఒక్కటి దాని ప్రాంత సంస్కృతి మరియు చరిత్రను ప్రతిబింబిస్తుంది. చీర అనేది భారతీయ సంస్కృతి మరియు సాంప్రదాయానికి చిహ్నం. భారతదేశంలోని మహిళలకు అత్యంత అందమైన మరియు సొగసైన వస్త్ర రూపంగా పరిగణించబడుతుంది. భారతదేశంలో చీర ధరించడం వల్ల స్త్రీ ప్రత్యేకంగా మరియు అందంగా అనిపిస్తుంది. ఒక చీర ఏ స్త్రీనైనా రాణిలా చూపించగలదు. భారతదేశంలో వివిధ రకాల చీరలు ఉన్నాయి. భారతదేశంలోని ప్రతి ఒక్క స్త్రీ దగ్గర వివిధ రకాల చీరలు కలిగి ఉండాలి మరియు వాటిని తరచుగా ధరించాలి. ఇది భారతదేశంలోని సంస్కృతిని సజీవంగా మరియు ఉత్సాహంగా ఉంచడానికి సహాయపడుతుంది. ధన్యవాదాలు. గురుగారు, సాంప్రదాయ వస్త్రధారణ గురించి ఈ చిన్నారి చేసినటువంటి పాత్ర మాకు వివరిస్తారా? ఇంతవరకు శ్రీచార్వి మన భారతీయ చీరకట్టు గురించి విశ్లేషణ చేసింది. నిజానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది ఈ చీరకట్టు అనేది. వస్త్రధారణ బట్టే వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఇతపూర్వం నిర్ణయం చేసేవాళ్ళు. అంటే ఉదాహరణకి కేరళ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని చూసిన వెంటనే వీళ్ళు ఈ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, అలాగే తమిళనాడు ప్రాంతం వాళ్ళంటే అక్కడి వాళ్ళు, కర్ణాటక వాళ్ళంటే అక్కడి వాళ్ళు అనే విషయాన్ని ఒక చోట నుంచి ఇంకొక చోటకు వెళ్ళినప్పుడు వాళ్ళ దుస్తుల్ని బట్టే చక్కగా గ్రహించగలిగేవాళ్ళు. పైగా ఈ దుస్తులు కూడా వాళ్ళ ప్రాంతాలను అనుసరించి వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ దక్షిణాది వాళ్ళు ఉన్నారనుకోండి, సహజంగా ప్రాచీన కాలంలో పంచాకండువాతో ఉండేవాళ్ళు. అదే మీరు ఉత్తరాది వెళ్తే వాళ్ళు చొక్కా వేసుకుని ఉంటారు. దానికి కారణం అక్కడ ఎక్కువగా చలి ఉండడమే అక్కడ కారణం. హిమాచల్ ప్రదేశ్ మనం అలాంటి చోటుకి వెళ్తే ఎప్పుడూ చొక్కాలు వేసుకుని కనబడుతూ ఉంటారనమాట. అది గుళ్ళలో కూడా అలాగే ఉంటారు వాళ్ళు. చివరికి అర్చన చేసే వాళ్ళు కూడా అలా కనబడుతూ ఉంటారు. కనుక ఈ సంప్రదాయాలన్నీ అక్కడ దేశకాల పరిస్థితుల రీత్యా ఏర్పడ్డాయి. మన భారతదేశంలో పైగా మన దక్షిణాదికి సంబంధించినటువంటి చీరకట్టు అనేది ఈ విధంగా ఎక్కువగా ఇలాగే ఉంటుంది ఈ చీరకట్టు అనేది. కనుక ఈ కాలంలో ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి స్త్రీలైనా పురుషులైనా వాళ్ళ ప్రాచీనమైన పద్ధతులను అవలంబిస్తే మళ్ళీ మనం చక్కగా మన సంప్రదాయాల్ని వికసింపజేసుకున్న వాళ్ళం అవుతాం. వివేకానందుడు అంటాడు,
ప్రతి దేశం కూడా ముందుకు వెళ్ళండి అని చెప్తూ ఉన్నారు ప్రతి దేశంలో. కానీ నేను మీ భారతదేశానికి చెప్పే మాట ఒకటే, వీలైనంత వెనక్కి వెళ్ళండి, ఎందుకంటే మీ గొప్పదనం అంతా కూడా అందులోనే ఉంది అన్నాడు. కనుక ప్రాచీనమైన మన సంప్రదాయాలన్నీ కూడా కాపాడుకోవడం అనేది మన ధర్మంగా భావించి అందరూ పాటిస్తారు గాక. నమో వెంకటేశాయ. గురుగారు, ఈనాటి కార్యక్రమంలో చిన్నారుల గురించి మీ ద్వారా మంచి మాట. పిల్లలకి నేను చెప్పేటువంటి మాట ఒకటే, ఎప్పుడైనా స్నేహాన్ని సంపాదించుకోవాలంటే మన స్నేహితులను ఎప్పుడూ కూడా ఏరికోరి మంచి వాళ్ళనే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆదిశంకర భగవత్పాదులు ఒక మాట చెప్తారు, నాయన మనకి 3 దైవానుగ్రహం వల్ల లభిస్తాయి. ఒకటి మనిషిగా పుట్టడం, రెండవది ముముక్షుత్వం అంటారు, అంటే ఈ జన్మ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలని. మూడవది మహాపురుష సంశ్రయం. మహాపురుష సంశ్రయం అంటే గొప్పవాళ్ళనే మనం అర్థం తీసుకోక్కర్లేదు, మనతో చక్కగా ఉండేటువంటి వాళ్ళు, మంచి మనసున్నటువంటి వాళ్ళు మనకి తోడుగా ఉండాలి. ఈ 3 అంత సులభంగా దొరకవు అని చెప్తారు. కనుక ప్రయత్నపూర్వకంగా వీటిని సంపాదించుకోవడానికి మనం ఆచరణ చేస్తూ ఉండాలి అనేది ఈనాటి మంచి మాటలో నేను తెలిపేటువంటి విషయం. వీక్షించారుగా, ఈనాటి బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులు మనల్ని ఎంతగానో అలరించారు. తిరిగి తర్వాయి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.